సూదిని జైపాల్ రెడ్డి విగ్రహం అని పెట్టిండిగా ఇక్కడ నుంచి సురువు అయింది ఆయన దుకాణం అంతా. సూదిని జైపాల్ రెడ్డి విగ్రహం అని పెట్టిండు. ఇంకా తర్వాత మర్రి చెన్నారెడ్డి విగ్రహం అని మళ్ళొకటి మోపు చేసిండు. ఇగో అలిమిరెడ్డి మాధవరెడ్డి పూర్తి విగ్రహం ఇగో ఇది. ఇగో కొండా వెంకట రంగారెడ్డి విగ్రహం ఇది. పి జనార్దన్ రెడ్డి విగ్రహం ఇది. ఇగో కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ఇది. బద్దం ఎల్లారెడ్డి విగ్రహం ఇది. సురవరం ప్రతాపరెడ్డి విగ్రహం ఇది. రావి నారాయణ రెడ్డి విగ్రహం ఇది. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఇగో ఇది. రామిరెడ్డి దామోదర్ రెడ్డి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్టేజ్ 2 ప్రతిపాదిత పేరు భారీ సాగునీటి ప్రాజెక్టు దశ. ఈ దశకు ఈయన పేరు, ఈయన దొర. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ టీమ్స్కు ఈయన పేరు. అసలు ఈ టీమ్స్ కథ ఏంది చూద్దాం. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికేమో జైపాల్ రెడ్డి పేరు. మీ తాత జాగిరా రెడ్ల సొమ్ము అంతా తెచ్చి మీ ఇండ్ల సొమ్ము తెచ్చి కడతా ఉన్నారా? ఇవి మా బీసీల సొమ్ము. ఇది ఒక్క టీమ్స్ లెక్కలు చూద్దాం. ఇట్లా చాలా బెటరీగా వీటన్నిటి లెక్కలు తీసిన ఏడాడ బెటరీ ఏం పెట్టుకుంటా పోతా ఉన్నారనేది ఒక్కసారి అసలు ఈ టీమ్స్ కథ చూస్తే వీళ్ళేంది వీళ్ళ కథ ఏందో తేలుతుంది జరాగురి. టీమ్స్ కట్టడానికి సనత్ నగర్లో ఉన్న టీమ్స్ కట్టడానికి బడ్జెట్ ఎంత కేటాయించారు ఏం కథ అంటే 1,011 కోట్లు. 1,011 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరు. దేనికోసం? ఈ టీమ్స్ కట్టడం కోసం. సనత్ నగర్ కాడ ఉన్నటువంటి టీమ్స్ కట్టడం కోసం 1,011 కోట్లు అప్పు తెచ్చిరు. ఈ అప్పు ఎవరెవరెంత తెచ్చిరా అంటే ఈ ఓసీలు అంటే రెడ్డిల పేరు మీద ఉన్నటువంటి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్లందరి మీద 40 కోట్ల అప్పు అయింది. దీని మీద మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెడ్ల మీద 40 కోట్ల అప్పు తెచ్చిరు. 40 రెడ్ల పేరు మీద. బీసీల పేరు మీద 601 కోట్ల అప్పు తెచ్చిరు. దీని మీద పైసలేమో బీసీలై కట్టె కాంట్రాక్టర్లు రెడ్లు. దానికి పేరు మళ్ళా రెడ్ల పేరు పెరుమాళ్ళది ఆరగింపు అయ్యగారిది అన్నట్టుగా సొమ్మేమో మాది బీసీలది. కానీ రేవంత్ రెడ్డి గారు పెట్టుకో మీకు శాతనైన ఇప్పుడు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ అని చెప్పి పెట్టినావు కదా, ఒక్కటి కూడా ఉంచారు చూసుకో. ఒక్కటి కూడా ఉంచా. ఒరిజినల్ నిజమైన బీసీ మహనీయుల పేర్లు తీసుకొచ్చి పెడతాం. దానికి జనగామ జిల్లాకు పేరు పెడతాని జనగామ జిల్లాకు మేనిఫెస్టో మా బేది సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతాం. దొడ్డి కోమరయ్య పేరు పెడతాం. ఇన్ని బటవాయి మాటలు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ. ఇగో వాళ్ళకి ఎవడు అడిగినని పెడతా ఉన్నా ఈ వీర్ల సూర్ల ఇలా వీళ్ళ హిస్టరీ తెలుసా? ఇలా ఇప్పుడు నువ్వు పెట్టినటువంటి పేర్లలో హిస్టరీ తెలుసా? వాళ్ళ చరిత్ర తెలుసా? తెలంగాణ ద్రోహులు కదా వీళ్ళంతా. తెలంగాణ ద్రోహుల పేర్లు తెచ్చి రెడ్ల రూపంలో తోక ఉన్నదని తెచ్చి టీమ్స్కి పెడతా ఉన్నావా? ఒక్క పేరు కూడా దాన్ని బతకనీయం చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మెజారిటీ బీసీ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడుతూ ఉన్నావు రేవంత్ రెడ్డి గారు. ఇది నీకు మంచిది కాదు. ఇది నువ్వు పద్ధతి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదు నేను ఇట్లనే పోతానంటే కేసీఆర్ కంటే పెద్ద సిపాయి అయితే ఏం కాదు, అందులో పావుల కూడా కాదు. కాబట్టి నీ పని మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్లో అవుతుంది. ఇక నువ్వు ఎందుకంటే ఆఖరి ఓసీసీఎం నువ్వే, తెలంగాణ రాష్ట్రానికి ఆఖరి ఓసీసీఎం. ఇంకా నీ తర్వాత ఓసీసీఎం అంటే ఉండడు. ఆ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రాబోతా ఉంది 2028 తర్వాత. ఇంకా ఈ లోపే ఇంకేమైనా చేసుకొని పోతారని పోయిన తర్వాత అయినా సరే, మీరు ఎంత దూరం పోయినా సరే, కేబీఆర్ పార్క్ ముందు ఆ కాసు బ్రహ్మానందరెడ్డి బొమ్మను అది ఎట్టి పరిస్థితిలో ఉంచా. జేసీ పెట్టి పీక్ అవతల పారేస్తా. ఈ మర్రి చెన్నారెడ్డి మానవ వనరులు అని చెప్పి ఓటు పెట్టావు కదా, ఈ దుకాణాలని ఈ ఏదాన్ని కూడా ఉంచము. రేపటి బీసీ ప్రభుత్వంలో ఇవి ఉండవు. నువ్వు తాత్కాలికంగా పెట్టుకొని ఆనందపడు. ఈ ఆనందం తాత్కాలిక ఆనందమే. నువ్వు మీ తాత జాగిరేదో తెచ్చిపెట్టినట్టుగా, మీ తాత సొమ్మిదో తొవ్వి మా బీసీల కోసం పంచినట్టుగా ఇవి పెడతా ఉన్నాయి. ఇవి కుదరవు. ఖచ్చితంగా వీటి పని చేస్తాం. మీకు ఇవే కాదు, తెలంగాణ ప్రజలారా బీసీ ప్రజలారా చూడరు. సొమ్మేమో మనది, పేర్లేమో వాళ్ళే. మర్రి చెన్నారెడ్డి టీమ్సా? ఎవడి మర్రి చెన్నారెడ్డి? తెలంగాణ ఉద్యమ ద్రోహి కదా మర్రి చెన్నారెడ్డి. తెలంగాణ ఉద్యమాన్ని నమ్ముకున్న ద్రోహి కదా. ఎవడి కొండా వెంకట రంగారెడ్డి?
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద రైతుల నోట్లో మట్టి కొట్టి దొంగతనంగా కాసరా పానీలు తయారు చేసి రెడ్లకు వెలమలకు దొరలకు భూములు అప్పగించిన దొంగలు కదా వీళ్ళంతా. వీళ్ళ పేర్లు రా పెట్టడం, ఈ దొంగల పేర్లు రా పెట్టడం. దానికి పెట్టాల్సిన పేర్లు వేరు. ఇలా మా పండుగ సాయన్న పేరు పెట్టాల్సిండే టిమ్స్కు, మా పండుగ సాయన్న పేరు పెట్టాల్సిండే, మా సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాల్సిండే. ఈ బెటరా మీరు? చూద్దాం ఎట్లా రావో వాళ్ళ పేర్లు, మేము కూడా చూస్తాం. ఇవి చూస్తూ ఉన్నాం, రోజుని తమాషా చూస్తున్నాం. పరిపాలన అయితే లేదు, అటర్ ప్లాఫు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన. విషయం ఏంటంటే మళ్ళీ నాకు కాంగ్రెస్ మీద కొద్దిగా వాళ్ళు మనం ఏం అక్కర్లేదు, వాళ్ళ రెన్యువల్ పాస్ ఏం రాలేదు, వాళ్ళది అయిపోయింది. వాళ్ళకు కూడా అర్థమైపోయింది రెన్యువల్ అయ్యేటోళ్ళు కాదు, అయిపోయింది. ఒకటేసారి దూపకి దొరికి తాగిపోదామని చూస్తున్నటువంటి వాళ్ళే తప్ప ఇంకోటి లేదు. బీసీలకు జరుగుతున్నటువంటి, బీసీ మహనీయులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎట్టి పరిస్థితిలో బీసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని బదలా తీసుకుంటాం. ఈ రెడ్ల పేరు ఒక్కటి కూడా ఉంచం దాంట్లో.